హాయ్ అండి, ఫ్రిడ్జ్లో ఒక గాజు పెట్టండి కరెంట్ బిల్ ఆదా. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ మనం ఈ విధంగా ఎల్లో సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లో సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా హోల్స్ ఉన్న గెరిటి పైన ఇలా గుడ్ని పోసామనుకోండి, ఈ విధంగా ఎల్లో సపరేట్ అయిపోతుంది. ఇలా వైట్స్ అని అంతా కూడా కిందకి దిగుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ విధంగా ఎల్లోస్ అన సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మల్లెపూలతో మనం రూమ్ ఫ్రెషనర్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్లో ఇలా మల్లెపూలు ఉంటాయి కదండి, మల్లెపూలు ఇచ్చిన పువ్వులు అయితే ఇంకా చక్కగా ఉంటుందండి. నా దగ్గర ఇచ్చిన పువ్వులు లేవు, మీకు చూపించడం కోసం నేను ఇక్కడ కొంచెం మొగ్గలు లాంటివి వేస్తున్నాను. ఇలాగా మల్లెపూలు ఇచ్చిన పువ్వులు అయితే ఓకే. ఇలాగా మల్లెపూలు అయితే వేసేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళల్ని 2 బిళ్ళల్ని ఇలా చిరిమేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇది బాగా కాలుతుంది, అందుకని నేను ఈ విధంగా పట్టుకున్నానండి. ఇలా హాట్ వాటర్లో మల్లెపూలు అలానే కర్పూరం బిళ్ళలు వేసేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎక్కడైతే మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా ఈ స్ప్రే చేసామనుకోండి, ఈ స్మెల్ అనేది చక్కగా వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనకి డోర్ కర్టన్స్ దగ్గర కానీ లేదంటే సెల్ఫ్లో కానీ ఒక్కొక్కసారి అలానే కిచెన్లో కూడా మనకి అప్పుడప్పుడు ఇలాగా సింక్లో గిన్నెలు అయితే రుద్దుతూ ఉంటాం కదండి, అక్కడ కూడా ఎక్కువగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనం ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా మనం ఈ విధంగా రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్నాం. దొండకాయల్ని మనం ఇలా చాకుతో కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం, చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి దానిపైన ఈ విధంగా దొండకాయ ముక్కల్ని ఇలా తురుముకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా వచ్చేస్తాయండి. టైం కూడా కలిసి వస్తుంది, ట్రై చేయండి. ఇది టిప్ ఏం కాదండి, మరొక మీకు రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను. నేనైతే ఈ విధంగా ఇలా చికెన్ అయితే చేస్తూ ఉంటానండి కర్రీ. మీరు ఎలా చేస్తారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా మసాలాలు అన్నీ కూడా పట్టేసిన తర్వాత ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నానండి. ఇలాగా కళాయి పెట్టేసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా మసాలాలు, ఆనియన్ను ఇవన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేయించేసుకుని తర్వాత ఇలాగా నేను ముందుగా ముక్కల్ని ఇలాగ ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసి కొంచెం ఇలాగా హీట్ చేసుకుంటానండి. తర్వాత ఈ విధంగా మసాలాలన్నీ వేగిన తర్వాత ఇలా చికెన్ కూడా అందులో వేసి తగినంత పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా కొద్దిగా ఇలా ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా ఈ విధంగా మనం చికెన్ చక్కగా ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వాటర్ అయితే పోసాం కదా, ఇలాగా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి తర్వాత మనం ఈ విధంగా కొంచెం కొత్తిమీర అలానే మసాలా పౌడర్ చల్లేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. సో మనకి చికెన్ కడిగేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ అలానే నిమ్మరసం వేసేసి హాట్ వాటర్ పోసి చక్కగా మనం చికెన్ని కడుక్కున్నాం అనుకోండి, ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నేను బిర్యానీ కూడా ఇలాంటి కరెంట్ కుక్కర్లోనే నేను ప్రిపేర్ చేస్తానండి. ఇలాగ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు అయితే మేము తినమండి, ఈ విధంగా తక్కువ మసాలాలతోనే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం, పెరుగు వేసేసి ఈ విధంగా తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం రైస్ ఎన్నైతే తీసుకున్నామో అంతకి మనం డబుల్ తీసుకొని వాటర్ కూడా పోసుకోవాలి. ఇక బాస్మతి రైసు ఈ విధంగా నేను ఒక అర్ధగంట వాటర్లో నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ విధంగా మనం ఈ విధంగా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం సేపు మనం ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటేనే చక్కగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే చక్కగా తక్కువ మసాలాలతో నేను ఈ విధంగా ఎప్పుడు కూడా బిర్యానీ ప్రిపేర్ చేస్తానండి. వెజిటేబుల్ బిర్యానీ కూడా ఈ విధంగా నేను కరెంట్ కుక్కర్లోనే వండుతాను, చాలా చక్కగా వస్తుంది. చూసారా, మనకి చక్కగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చాక్ కట్ చేసేటప్పుడు కొంచెం మీరు వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఈ విధంగా అప్లై చేసి తర్వాత మనం ఈ విధంగా ఆనియన్ కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా చక్కగా మనకి ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేయొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పొటాటో మనం ఇలాగా కట్ చేసుకొని తొక్క తీసేస్తూ ఉంటాం కదండి కర్రీ చేసుకునేటప్పుడు. ఈ తొక్కల్ని వేస్ట్ అని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి అద్దాలపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే మన కిచెన్ సింక్లో ఇలాగ ట్యాప్స్ ఉంటాయి కదండి, ట్యాప్స్ దగ్గర మనం ఎంత క్లీన్ చేసిన వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలాగ సబ్బు మరకలు పట్టేసి ఉంటాయి కదండి. ఈ విధంగా పొటాటో తొక్కల్ని తీసుకునే విధంగా ట్యాప్స్ దగ్గర ఇలా క్లీన్ చేసామనుకోండి, వీటితో చక్కగా క్లీన్ అయిపోతుంది. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వేస్ట్ అని పడేసే తొక్కలతో ఈ విధంగా ట్యాప్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనం ఇలాగా ఒక బ్యాంగిల్ పెట్టి చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకున్న బాక్సెస్ తీయాలంటే చాలా సేపటి వరకు రావు, ఐస్కి అడ్డు కట్టేసి అద్దుకుపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక గాజుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఇలా బాక్సెస్ తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా మనం ఈ బాక్స్ని గాజు పైన ఇలా బాక్సెస్ పెట్టేసామనుకోండి, మనం అవసరానికి ఇలా బాక్సెస్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.